ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. అప్పటికే మీకు సినిమా ఇండస్ట్రీతో బాగా అంటే ఒక ఎక్స్పోజర్ వచ్చింది. మీరు నాట్య కళాకారిణి, మంచిగా కరెక్ట్ వయసులో ఉండే ఒక అమ్మాయి. మీకు మంచి మంచి చీరలు బట్టలు అన్నీ కొనుక్కునేవారా? నాకు ఈ రోజుకి కూడా పెద్దగా నగల మీద చీరల మీద ఇష్టం ఉండదు. కానీ వెళ్తే బాగా కొనుక్కొని శుభ్రంగా ఎంత కావాలో నాకు నచ్చిన చీరలన్నీ కొనుక్కుంటాను. నగలు కూడా అంతే. ఎలా వెళ్ళేదాన్ని నగలు కొనడానికి? అదే నా కోసం నేను ఎప్పుడు బట్టల షాప్ కానీ నగల షాప్ కానీ వెళ్ళను. అది కూడా భగవంతుడు నాకు ఇచ్చిన ఒక వరమే. ఇలా మా సిస్టర్స్ వస్తారు కదా ఊరి నుంచి వచ్చినప్పుడు. వాళ్ళే కొనేస్తారా? కాదు, వాళ్ళతో పాటు వెళ్తాను కదా, తీసుకెళ్తా. విజయ కుమరన్స్కి వెళ్తాం, పోతు తీసుకెళ్తాం, ఇలా నల్లికి వెళ్తాం అంటే సరే వెళ్ళినప్పుడు అదే వెళ్తే చూస్తే కొనకుండా రాను ఎక్కడికైనా వెళ్ళినా. కానీ నేనుగా విండో షాపింగ్ అని లేదంటే చీరలు కొనుక్కోవాలని అలా వెళ్ళడం ఉండదు. షూటింగ్ తప్పితే ఇల్లే నాకు స్వర్గం ఈ రోజు వరకు. అదే మరి అది కనిపిస్తోంది మీ అంటే ప్రతిదీ కూడా. నాకు మా ఆయన పాప పుట్టేంత వరకు ఈ రోజు వరకు మా ఆయన కోఆపరేషను, మా ఆయన పక్కన ఉంటేనే ఆ హ్యాపీనెస్ కానీ ఇది కానీ. ఆయన 2 రోజులు ఊరికి వెళ్ళినా కూడా మీరు నేను ఉండలేను. అలా ఎలాగా మీకు అసలు అంటే అఫ్కోర్స్ మీకు బాగా తెలిసిన వాళ్ళు చుట్టాలు అవుతారా మీ వారు? అస్సలు కాదు, ఆయన తమిళేనేనా? తమిళ్. సో ఆ వివాహం వరకు ఇంకా రాలేదు కాబట్టి ఇంకా రాలేదు. ఇప్పుడు ముందు ఏంటంటే మీరు చెప్పాలంటే 2 రోజులు కావాలి. కాదమ్మా, శ్రీకృష్ణ సత్య తర్వాత మీరు ఇప్పుడు అప్పట్లో కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు వీరితో కూడా లేదు అదే చెప్తున్నాను. అది 76, అది 76. ఈ పార్ట్ ఏంటంటే నేను అరంగరేట్ ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళే టైము, అంటే మా ఊరికి వెళ్ళే టైము. ఇందులో ఇంకా నా డాన్స్ ఫినిష్ అవ్వలేదు. ఈ సినిమాలు చేసేటప్పుడు ఒక 20 సినిమాలు చేశాను, మలయాళం చేశాను ఈ మధ్యలో. నేను ఎందుకు అప్పుడే రామారావు గారితో చేసిన, మిగతా రామకృష్ణ గారితో చేసిన, శోభన్ బాబు గారితో చేసిన ఇన్ని సినిమాలు చేసినా కూడా మళ్ళీ పెద్దగా హీరోయిన్గా వెళ్ళేదంటే అప్పుడు నాకు తెలియదు కదా, ఇంట్రెస్ట్ లేదు. సరే ఎట్లా అప్రోచ్ అవ్వాలని తెలీదు. అప్పుడు ఏదైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళేమో అది తెలీదు. ఆల్బమ్స్ పట్టుకొని ఆఫీస్కి వెళ్ళేది తెలీదు, ఏమీ లేదు. వచ్చిన సినిమాలు చేసేవాళ్ళు. అదే డ్యాన్సే కదా ఇంపార్టెంట్, ప్రయారిటీ డ్యాన్స్కి. అందుకని డ్యాన్స్ మటుకు కంటిన్యూస్గా వచ్చేది. మా నాన్నగారు డబ్బులు పంపించేవాళ్ళు, అద్దెకి భోజనానికి అన్నింటికి పంపించేవాళ్ళు. అందుకని నాకు హ్యాపీగా అలా జరిగిపోతూ ఉండేది. ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలే ఒక 20-25 సినిమాలు చేసింటాను. తర్వాత 75లో నా డాన్స్ అంతా అయిపోయింది. అరంగరేట్రం ఇక్కడ కడపలో రామకృష్ణ గారితో చేశాను కదా. రామకృష్ణ గారు చంద్రకళ గారితో చేశాను కాబట్టి వీళ్ళిద్దరు వచ్చారు చీఫ్ గెస్ట్గా, కడపకి వచ్చారు. డాన్స్ అరంగరేట్రం అయిపోయిన తర్వాత ఇంకా ప్లాన్ చేసాం వెళ్ళిపోతామని. మా నాన్నగారు ఎప్పుడు స్టడీస్ ఆగిపోయాయి. పాప నా కూతురు స్టడీస్ చదవాలి, చదువు పక్కన ఉండాలి, లేకపోతే అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు. మా నాన్నగారు చదువు అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే 76లో ఇంకా బయలుదేరా, అయిపోయింది మా ఇది, ఇంకా షెడ్యూల్ అంతా అయిపోయింది. మా డాన్స్ ప్రోగ్రామ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్స్ ఇవ్వాలని ఆలోచన కానీ ఏం లేదు. వచ్చాము, డాన్స్ నేర్చుకున్నాం, అరంగరేట్లు చేసుకున్నాం, వెళ్ళిపోదాం అంతే. ఆ తర్వాత నెక్స్ట్ ఏమీ లేదు. అసలు క్లీన్గా ఎవరి మైండ్లో ఏది ఫ్యూచర్ గురించి ఏది ఆలోచన లేదు, ఏం లేదు. నార్మల్ రొటీన్లో అయితే మీకు కొన్ని రోజులు అయ్యాక పెళ్లి చేసేవారేమో. అంతే ఉండేది కదా. అంతే, అదే లైఫ్. నేను ఏదో చదివి ఓ టీచర్ అయ్యేదాన్నో, లేదంటే మా నాన్నగారు అనేవాళ్ళు నీకు మంచి తెలివితేటలు, చాలా తెలివితేటలు. అయితే నేను స్కూల్లో ఫస్ట్ వచ్చేది క్లాస్లో, నీకు ఇందిరాగాంధీ గారిలాగా మంచి తెలివితేటలు ఉన్నాయమ్మా అనేవాళ్ళు మా నాన్నగారు చిన్నప్పుడే. ఎందుకనే వాళ్ళు తెలియదు మరి నాకు. అని వెళ్ళిపోయిన టైంలో నేను ఒక అవర్గల్ ఒక 100 days ఫంక్షన్
అవళ్ళు ఒక తోడరు గది అనుకుంటా బాలచంద్ర గారిది ఓ ఇన్విటేషన్ వస్తే అప్పటికి నేను ఒక ఆర్టిస్ట్ ఎస్టాబ్లిష్ అయ్యాను కదా, అందుకని నాకు ఇది వచ్చింది ఇన్విటేషన్ వస్తే వెళ్ళాను. వెళ్ళి చూస్తే రాజ్ కపూర్ గారు వచ్చారు, పెద్ద పెద్ద స్టార్స్ వచ్చారు, కే బాలచంద్ర గారిని అలా పొగుడుతున్నారు, ఇంత మంచి సినిమాలు చేశారు, ఇన్ని మంచి సినిమాలు చేశారు, అది ఇది అంటుంటే నాకు అప్పుడు కానీ నాకు తెలియలేదు సినిమా అంటే ఏంటి. రామారావు గారు ఒక్కరే బాగా తెలుసు. వెళ్ళి రామారావు గారికి నమస్కారం చేశాను. అప్పుడు ఆయన అన్నారు, అమ్మ పెద్ద డైరెక్టరు కేవీ రెడ్డి గారు, ఆయనకు నమస్కారం చేయమ్మా అన్నారు. అంటే అది కూడా తెలియదు మనకు. రామారావు గారే తెలుసు కానీ కంటికి డైరెక్టర్ అంటే ఏంటి, ఓ దర్శకుడికి ఎంత వాల్యూ ఉంది ఆ సినిమాలో, వాళ్ళ ఇదేంటి ఏమీ తెలియదు. అదే ఏది చెప్తే అలా చేయడం అలా ఉంటుంది. తర్వాత వెలిగింది, బల్బు వెలిగింది అంటారు, అలాగా ఒకలాగా బాలచంద్ర గారి గురించి మాట్లాడుతుంటే అప్పటికి తమిళ్ బాగానే వచ్చింది, మాట్లాడడం అంతా ఒక లెవెల్కి వచ్చింది నాకు. అప్పటికి 5 years అయింది కదా చెన్నైకి వచ్చి. ఇంత పెద్ద డైరెక్టరా, డైరెక్టర్ అంటే ఇలాగనా, ఇంత వాల్యూ ఉందా, ఇంత పేరు ఉంటుందా అనేది అప్పుడు నాకు తెలిసింది బాలచంద్ర గారు అంటే ఏంటని. సరే సరే అప్పుడు ఇంకా వెళ్ళిపోదామనే లోపల నాకు కరెక్ట్గా బాలచంద్ర గారి ఆఫీస్ నుంచి వచ్చింది, నన్ను చూడాలంటున్నారని. ఏ రోజు కూడా ఇంతవరకు అని చెప్తున్నాను, ఒక ఆఫీస్ ఎక్కి దిగింది లేదు, ఒక ఆఫీస్కి వెళ్ళింది లేదు. అవే వచ్చాయండి, అన్నీ అవే వచ్చాయి, అలాగే చేశాను. ఒక బాలచంద్ర గారు ఆఫీస్కి మట్టుకు భయపడుతూనే బండి పంపిస్తామన్నారు. అంటే సరే అని చెప్పి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఏం లేదు, చూశారు, ఏమేమి సినిమాలు చేశారు అని అడిగారు. తెలుగులో చేసిన సినిమాలు చెప్పాను. తమిళ్ తెలియమా అన్నారు. కొంచెం తెలియదు. ఇది పోదుం అన్నారు, ఇది చాలు అన్నారు. కొంచెం తెలియం అన్నా, అంతే అన్నాను. సరే వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఇంక వెయిటింగ్, మళ్ళీ వెనక్కి గడపకి వెళ్ళాలనుకున్న వాళ్ళు మళ్ళీ అలా కూర్చున్నాం. వెంటనే మళ్ళీ ఇంకొకసారి రమ్మంటున్నారని అంటే మళ్ళీ వెళ్ళాం. ఏమీ లేదు, చూశారు, వెళ్ళరండి అన్నారు. వచ్చేసాం. ఏంటి ఏం అర్థం కాలేదు. తర్వాత డేట్స్ పంపించారు. అదేంటంటే నా క్యారెక్టరు అమ్మాయి జై విజయ, ఫస్ట్ జై విజయ క్యారెక్టర్ నాకు ఇవ్వాలనుకున్నారు. మళ్ళీ పిలిపించి నన్ను చూసిన తర్వాత హలో మై డియర్ రాంగ్ నెంబర్ ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. అదొక అదృష్టం, చాలా అదృష్టం. ఫస్ట్ డే షూటింగు కమల్ హాసన్ గారితో సాంగ్ హలో మై డియర్ రాంగ్ నెంబర్ అని సాంగ్ షూట్ చేశారు. ఎంత ఈజీగా, ఎంత పిన్ డ్రాప్ సైలెన్స్, అసలు ఆ పద్ధతి, ఆ డైరెక్టర్ గారు మాట ఒక్కటే వినపడుతుంది, ఇంకేం వినపడదు అసలు. ఆ సెట్లో ఆర్టిస్ట్లో ఉన్నాం 6 మంది ఉన్నాం, జయప్రద, నేను, ఇంకా జై విజయ, ఇలా ఉండేవాళ్ళం. కానీ ఒక రూమ్లో ఉండేవాళ్ళం. అసలు టెక్నాలజీ ఇది వాళ్ళ దగ్గర పంచువాలిటీ, డెడికేషను, ఇవన్నీ నిజంగా అక్కడ సగం నేర్చుకున్నాను నేను. అప్పుడు అర్థమైంది అప్పుడు వ్యవహారం ఇది. అదే చెప్పాను కదా. ఆ తర్వాత ఏదో ఒక ఇది వచ్చినట్టు, ఒక షాక్, బుద్ధుడికి జ్ఞానోదయం కలిగినట్టుగా నాకు అంతవరకు ఏదో యాక్ట్ చేశాను, వాళ్ళు ఇలా చెప్పారు. తర్వాత సాంగ్స్ అవన్నీ చేశాను, అవన్నీ ఓకే. సినిమా అంటే ఇదా, కెమెరా అంటే ఇదా, కెమెరాని ఉంది అనేది మనసులో తీసేయమంటారు ఫస్ట్. ఆయన ఇక్కడ కెమెరా ఉందని అసలు మనసులో ఉండకూడదు. నేను ఏ రోజు కూడా, అందుకే ఈ రోజు వరకు కూడా కెమెరా ఎక్కడుందని చూసుకుంటా, ఎంతవరకు వస్తుంది, మనం యాంగిల్ ఏంటి, అంటే ఇన్ని సినిమాలు చేసాం కాబట్టి లైటింగ్ మన మీద కరెక్ట్గా ఉందా లేదా, తర్వాత ట్రాలీ వచ్చేటప్పుడు మనం ఫేవర్ ఎట్లా చేసుకోవాలి,
అనేదంతా తర్వాత నేర్చుకున్నవి. బాలచంద్ర గారి దగ్గర నేర్చుకుంది కెమెరాని మర్చిపో. అదేవిధంగా చీట్ చేసి చూడడం ఆయనకు నచ్చదు. ఇప్పుడు మనం ఆర్టిస్ట్ ఇక్కడ ఉంటే ఇటు చూస్తాం కదా కొంచెం ఇట్లా చూస్తాం. అది కూడా ఒక టెక్నికే. ఎందుకంటే కన్ను అది కూడా చెప్తారు. ఈ బ్లాక్ కనుపాప ఉంది కదా, ఎక్కువ అటు వెళ్ళిపోతే వైటే తెలుస్తుంది, బ్లాక్ తెలియకపోతే స్క్రీన్ బాగుండదు. అందుకని ఇక్కడ చూడమంటారు, ఆ బ్లాక్ ప్యూపా తెలియడానికి వస్తారు. కానీ బాలచంద్ర గారు ఇక్కడి నుంచి ఇట్లా చూడమని చెప్పరు, ఫుల్గానే ఇట్లా చూడమని చెప్తారు. ఇవన్నీ నేర్చుకున్నారు మీరు? అవన్నీ అప్పుడు నాకు ఇంట్రెస్ట్ కలిగింది డైరెక్షన్ మీద ఆ వయసులో.